సెక్రటరియట్లో కూర్చొని విధి విధానాలు తయారు చేసుకున్నారు కదా. ఇలా క్షేత్రస్థాయిలో రైతు ఏ బ్యాంకుకి అయితే వెళ్ళి ఏ వ్యవసాయ శాఖ అధికారి యొక్క సహకారంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ల సిబ్బంది, క్షేత్రస్థాయిలో ఈ రుణాన్ని మరి ఇచ్చినటువంటి బ్యాంకర్స్ ఏదైతే బ్రాంచ్లో పనిచేసేటువంటి క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షలు ఎందుకు నిర్వర్తించలేదు ఇప్పటివరకు? క్షేత్రస్థాయి సిబ్బందితో క్షేత్రస్థాయిలో గ్రామ సభలు పెడితే ఎంతమంది రైతులు ఇలా అనర్హులైతారో మీకు తెలుస్తుంది. ఇలా దాని నుంచి తప్పించుకునే కుట్రున్నది కాబట్టి జిల్లాలో కానీ, డివిజన్ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో రుణమాఫీ నిబంధనలు తయారు చేస్తున్నప్పుడు ఎందుకు సభలు నిర్వహించలేదని చెప్పి అలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. గతంలో రైతు బంధు ఇచ్చినాం మేము. రైతు బంధును రైతు భరోసా పేరు మీద గోల్మాల్ చేసి ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి 7,500 రూపాయలు ఇస్తాం, 5,000 బదులని చెప్పి ఇలా మీరు మరి జిల్లాలలో మీ మంత్రులు చాపర్లు వేసుకొని విహారయాత్రల రూపంలో తిరిగిండ్రు కదా. విధి విధానాలు క్షేత్రస్థాయి నుంచే మేము ప్రజలు ఏది కోరుతుందే, ప్రజాప్రతినిధులు ఏది చెప్తే అదే అని చెప్పి మీరు సభలు పెట్టి మీ పార్టీ కార్యకర్తలతోటి ఎగ్గొట్టడానికో, రైతు భరోసా ఎగ్గొట్టడానికో పర్యటనలు పెట్టిండ్రు. ఇలా రుణమాఫీ చేయడానికి సంబంధించి గ్రామ స్థాయిలో మీ మంత్రుల బృందమో సబ్ కమిటో ఎందుకు వేయలేదు, ఎందుకు పర్యటన చేయలేదు? క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్ల స్థాయి నుంచి మీరు రుణం తీసుకున్నటువంటి అర్హుల జాబితాను బ్రాంచ్ల వారిగా ఎందుకు తీసుకోలేదు? కేవలం ఎస్ఎల్బీసీలో ఉన్నటువంటి లెక్కలను మీరు కుళ్ళుగుత్తాగా తీసుకొని మీ ఇష్టమైన నిబంధనలు మరి దానిపైన పెట్టి క్షేత్రస్థాయిలో ఎంతమంది అనర్హులైతాలో కూడా మరి తెలుసుకోకుండానే మీరు ఇవన్నీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది.